సిచ్చు ఓ కాడెత్తే ఇంకో కాడ బుగ్గెలిగినట్టు, ఒక కాడ సిచ్ ఎత్తే ఇంకో కాడ నీళ్లు పోసినట్టు గట్లనే ఢిల్లీలో అధికారం పోతే పంజాబ్లో ప్రాబ్లం షురువైంది కేజ్రీవాల్ సార్కు. అగ్గో గదేంది వెన్నెల బుజ్జి, తెలంగాణలో కారు పార్టీ అధికారం పోతే తెలంగాణనే ప్రాబ్లం వచ్చింది. గట్లనే పంక పార్టీకి ఏపీలో అధికారం పోతే ఏపీలో ప్రాబ్లం అయింది. కానీ ఏరే కాడ కాలే కదా. మరి కేజ్రీవాల్ సార్కు ఢిల్లీలో అధికారం పోతే ఢిల్లీలో ప్రాబ్లం కావాలే కానీ పంజాబ్లో ఎందుకు ప్రాబ్లం షురువైంది అని పరిశాన్ అవుతున్నారు కదా. అవో గట్ల ఎందుకో గీ ముచ్చట చూస్తే మీకే పురాగా అర్థమవుతుంది. సూద్దరు పాండ్రి. ఢిల్లీలో మల్లో తాప కూడా అధికారంలోకి వద్దామనుకుంటే కేజ్రీవాల్ సార్కు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఢిల్లీ పబ్లిక్కు. ఇక గా ముచ్చట పక్కకు పెడితే ఇప్పుడు గంత కంటే పెద్ద షాకే దాకబోతున్నదట పంజాబ్లా. 117 సీట్లల్లా 93 సీట్లు గెలిచి పంజాబ్లో కేజ్రీవాల్ సారోళ్ళ షీపురు పార్టీ అధికారంలోకి వచ్చింది. గా 93 మందిలకెంచి ఓ 20-30 మంది జంప్ అవుతారు కావచ్చని బగ్గనే ముచ్చట్లిన పడుతున్నాయి. గందుకే ముందు జాగ్రత్త పడదామని ఎమ్మెల్యేలను షాయ్ పార్టీకి పిలిచిండట కేజ్రీవాల్ సారు. ఏంది సంగతి, సర్కారుండంగా ఎందుకు జంప్ అవుతారు అని గట్టిగా అడుగుతాడో లేకపోతే నిమ్మలంగా బుద్రకిస్తాడో గాని ఢిల్లీలో ఓడిపోవుడు పెద్ద తలకై నొప్పి అయింది సారుకు. మొన్న ఢిల్లీ ఎలక్షన్ల పంజాబ్ ఓటర్లు కూడా కేజ్రీవాల్ సారు పార్టీకి కాకుండా పువ్వు పార్టీకే ఓట్లేసిండ్రట. అంటే ఢిల్లీనే వద్దనుకున్న పంజాబ్ వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత రాష్ట్రంలో ఎట్లొప్పుకుంటారు ఆ పార్టీని. గందుకే అచ్చేతాప ఎలక్షన్ల అధికారంలోకి రావాలంటే గిప్పుడే షీపూర్ పార్టీలకెంచి బయటికి పోయి వేరే పార్టీల షేరీక్ అయితే బెటర్ అని ఆలోచనలు చేస్తున్నారట షీపూర్ పార్టీ పంజాబ్ ఎమ్మెల్యేలు. మరి చూడాలే కేజ్రీవాల్ సారుకు కట్టలుగా ఇంకా అత్తయో లేకపోతే గిక్కడికే ఆగిపోతాయో గాని ఒక్క ఎలక్షను ఎంత మార్చిందో కదా కేజ్రీవాల్ సార్ నా శివును. గందుకే అంటారు ఎంత పెద్ద లీడర్ భవిష్యత్ అయినా జనాల చేతుల్నే ఉంటదని. కానీ జనాలు అధికారం ఇచ్చినా కూడా గీ పువ్వు పాటోళ్ళు మహారాష్ట్రలో చేసినట్టే ఢిల్లీలో కూడా ఆలస్యం చేస్తున్నారు సీఎం ఇవ్వాలనే ముచ్చట మీద. మహారాష్ట్రలో అంటే కూటమి కాబట్టి ఆలస్యం అయింది అనుకోవచ్చు గాని ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేసింది కదా. మరి జల్దిన పంచాయత్ దెంపుకొని సీఎం ని కూసబెట్టి పాలన షురు చేసుకోవచ్చు కదా అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన రాజకీయ మేధావులు.